కన్యారాశి. కన్యారాశి అంటేనే నేచురల్ జోడియాక్లో 6వ రాశి. ఈ కన్యారాశికి ఈ మాసంలో అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఈ రాశ్యాధిపతి ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నాడు, ఎటువంటి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు మనం అధిగమించవచ్చు, ఆర్థికంగా బాగుంటుందా లేదా, వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటాయి అనే అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటే కనుక, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది కన్యారాశి. కన్యారాశి అధిపతి బుధుడు. ఈ మాసంలో రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో సెప్టెంబర్ 4వ తారీఖు వరకు, తదుపరి వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మాస ప్రారంభంలో చక్కగా వృత్తిపరమైన విషయాల్లో చక్కగా విజయావకాశాలు లభిస్తాయి. కాబట్టి మీకు లాభస్థానంలో సంచరించే సమయంలో చాలా అదృష్టం పట్టబోతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు చక్కగా కనుక ప్రయత్నిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యయస్థానంలో సంచరించినా కూడా బుధాదిత్య యోగం పట్టబోతోంది. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు కమ్యూనికేషన్స్ మీద కొంచెం శ్రద్ధ వహిస్తే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. వృత్తిపరమైన విషయాల్లో కూడా అనుకూలత పెరగడానికి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి అనవసర విషయాల్లో కలవ చేసుకోకుండా మనం సమయానుకూలంగా మాట్లాడటం వలన వృత్తిపరమైన విషయాలు కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పవచ్చు. దశమ స్థానంలో కుజ సంచారం, కుజ దృష్టి పంచమ భావంపై ఉండడం వలన ఒక్కోసారి ఏంటంటే ఆలోచనలు స్థిరంగా ఉండకుండా ఈ పని చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, అలా చేస్తే ఒక అస్థిరమైన ఆలోచనలు స్థిరంగా ఉండకుండా మీ మనసుని కొంచెం కదిలిస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల అక్కడే ద్వితీయాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి రాశిలో సంచారం చేయటం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ గురు దృష్టి మనకి ద్వితీయ భావం పైన ఉండటం వల్ల, రాశిపైన కూడా గురు దృష్టి ఉండటం వల్ల పంచమ దృష్టి చాలా మటుకు సమస్యల నుండి చక్కగా బయటపడతారని చెప్పవచ్చు. కొంచెం మనం శ్రద్ధ వహించి అనవసర గొడవలకి వివాదాలకి వెళ్లకుండా వీలైనంత వరకు ఆలోచించి స్థిరమైన ఏకాగ్రతతో పనులు చేస్తే కనుక ఈ మాసంలో మీకు విజయానికి ఎటువంటి ఢోకా లేదు. చాలా శ్రద్ధ వహిస్తే చాలా మంచి ఫలితాలు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి మీకు. కాబట్టి మనం ఈ సమయాన్ని చక్కగా సహాయ సహకారాలు తీసుకోవచ్చు. అలాగే గురుకుజుల దృష్టి పంచమభావంపై ఉండటం వలన ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశం, ఉద్రిక్తమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. పంచమ షష్టాధిపతి శని షష్టమ భావంలో వక్ర సంచారం చేస్తున్నాడు. శని సహజంగా కన్యారాశి వారికి మిత్రుడే, అయినప్పటికీ వక్ర సంచారం. ఈ వక్ర సంచారం అప్పుడు ఏంటంటే పనులన్నీ చాలా నిదానంగా అవుతాయి అన్నమాట. నెమ్మదిగా అవటం, సంబంధమైన విషయాలు కొంచెం హెచ్చుతగ్గులు ఉండటం, ప్రేమ వ్యవహారాలు కానీ, కుటుంబ సంబంధ విషయాలు కానీ, విద్యార్థులు కొంచెం ఏకాగ్రత లోపించడం, ఇలాంటివన్నీ విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యయస్థానంలో రవి బుధుల సంచారం, దానివల్ల ఏంటంటే మనకు ఒక్కోసారి సడన్గా ఖర్చులు పెరగటం, శుభకార్యాల కోసమైనా అవ్వచ్చు, వైద్య ఖర్చులు కానీ ఇలాంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఇక్కడ ఏంటంటే ఖర్చులను కొంచెం నియంత్రించుకోవాలి. మీరు అనవసర వృధా ఖర్చులు తగ్గించుకుంటే కనుక ఆర్థికపరమైన సంక్షోభాలు ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మాస ప్రారంభంలో చక్కగా ఆరోగ్యం మటుకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కుజ దృష్టి రాశిపై ఉండటం వలన రాశిలో కేతు సంచారం, షష్టమంలో శని వక్ర సంచారం. మనకి షష్టం భావం అంటేనే రోగస్థానం. అంటే అక్కడ కొంచెం నెమ్మదిగా మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు రావటం కానీ, అలాగే ఉదర సంబంధమైన సమస్యలు కానీ, వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం మనం శారీరక వ్యాయామం చేయటం, శని నడక ప్రియుడు కాబట్టి నడవటం, సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోవటం, ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండా చూసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెప్పవచ్చు. అంటే చిన్న స్వల్ప ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా మనం వీలైనంత వరకు కేర్ఫుల్గా ఉండటం కోసం, అంటే ఏదో పెద్దగా జరిగిపోతాయని కాదు కానీ చిన్నగా మనం వచ్చినా కూడా మనం అధిగమించి చక్కగా ఈ మాసం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శివారాధన చేయటం, శివునికి అభిషేకం చేసుకోవడం శనివారం నాడు చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే శనివారం నాడు కుదిరితే కనుక ఎవరికైనా పేదలకి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మిగిలిన ఈ మాసంలో వచ్చే పర్వదినాలతో పాటు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు కూడా చేసుకోవటం వలన కన్యారాశి వారికి వచ్చే చిన్న ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా తగ్గి అనుకూల ఫలితాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ఈశ్వర అనుగ్రహం వలన మీరందరికీ కూడా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.